అలా వచ్చేయటం అనేది కొన్ని రూల్స్ ప్రకారమో చట్ట ప్రకారమో నేను మేజర్ని కదా అనుకుంటే అది కరెక్ట్ అవుతుందేమో, కానీ బంధాలు విలువలు అనుబంధాలు వీటి దృష్టిలో చూసినప్పుడు అది కరెక్ట్ కాదు, ఎవరు కూడా హర్షించరు. సో అలాంటి పని చేసినందుకు మీకు సపోర్ట్ వస్తుందని అనుకుంటున్నారా మీరు? అది మీ వైపు దేశవ్యాప్తంగా ఒక వ్యతిరేక భావన తీసుకొచ్చే అవకాశం లేదా? నానా ఎంతమంది వ్యతిరేకించినా ఏం చేసినా నేను నమ్మేది నా కాళీ మాత, నా శివయ్యని. నేను ఎవరో విమర్శిస్తున్నారు, ఎవరో చెడుగా చెప్తున్నారు, ఏదో వేరే రకంగా చూస్తున్నారంటే అవి అసలు నేను పట్టించుకోను. ఒక చెవిటి కప్పలాగా వింటాను, చూస్తాను తప్ప నేను నేను పట్టించుకునే మనస్తత్వం నాకు లేదు కూడా. రైట్. ఇప్పుడు మళ్ళీ ఆమెతో మీరు టచ్లోకి వెళ్తారా? తీసుకుని వెళ్ళిపోయారు కాబట్టి సరే, వారి కుటుంబ సభ్యుల చెంతకే వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ శ్రీవర్షిని ఎక్కడ ఉన్నావు అని కాంటాక్ట్ చేసి ఆమెతో కాంటాక్ట్ అవడానికి ప్రయత్నం చేస్తారా? లేదు వాళ్ళ పేరెంట్స్ తీసుకువెళ్ళిపోయారు కాబట్టి ఓకే అని వదిలేస్తారా? ఆమె ఇష్టంగా ఆమె వస్తే రాని నాన్న, నేను ఎప్పుడు అభ్యంతరం ఉండదు నాకు. ఆమె ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు, ఉండొచ్చు, నేర్చుకోవచ్చు, వెళ్ళొచ్చు. కానీ ఒకటి, అసలు ఏంటి ఆమెలో ఆ మార్పు ఎందుకు కలిగింది? మీరు అప్పటి వరకు ఉన్న వీడియోస్ చూశారు కదా, అంటే రెండు ఉంటాయి, ఆధ్యాత్మికం, ప్రాపంచికం, లేదు సమాజం ఎటు వెళ్తుందో మన ఉన్నతి ఎదుగుదల ఇవన్నీ. ఆమె అప్పటి వరకు కెరియర్ని వేరే విధంగా ఊహించుకున్న ఆమె ఎందుకు ఈ వైపుకి వచ్చింది? ఇంతకుముందు నేను ఇదే క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. ఆ మార్పు రావడానికి కారణం ఏంటి? వాళ్ళ అన్నయ్య ఒక మాట అన్నాడు ఆ వీడియోలో, 60 ఏజ్ ముసలుడితోని ఇలా అని. అవన్నీ ఆమె దెబ్బతిని ఉన్నది నాన్న, నాకు చెప్పింది ఏమేం జరిగింది, ఎట్లా అనేది. అది నేను బయట చెప్పలేను, ఎందుకంటే ఆడపిల్ల కదా, నా కూతురు కదా, చెప్పలేను బయట. మీరు వెళ్ళినప్పుడు అడగండి, మీడియా ముందు కాకుండా పక్కకి తీసుకెళ్ళి అడగండి, చెప్తుంది. వాళ్ళ సొంతాననే బహిరంగ చెప్తున్నారు కదా, మరి వాళ్ళ విలువ వాళ్ళే తీసుకుంటున్నారు. మేమేమన్నా వచ్చి మీడియాలో ఇది చెడు అది చెడు అని చెప్పట్లేదు కదా. మేము ఇక్కడికి వెళ్తున్నాం, ఇలా దర్శనం చేసుకుంటున్నాం అని మేము మా మార్గంలో మేము ఉండే, వాళ్ళే తాళి కట్టిళ్ళు ఇలా అంటే వాళ్ళే కదా నాన్న. అదే ఈ భక్తి పేరుతోనో శిష్యరికం పేరుతోనో ఆమె ఆలోచన విధానాలను తప్పుదో పట్టిస్తున్నారా? ఆ శిష్యరికం పేరుతో, శిష్యురాలి పేరుతో ఆమె ఆలోచన విధానం అంటే ఇంకెక్కడో 60 ఏళ్ళు అని అన్నారు కదా, బహుశా ఆయన కూడా స్వామీజీ సాధనలో ఉన్నటువంటి వ్యక్తి గురించేనా ఆయన కూడా మాట్లాడింది? రైట్. అంటే అక్కడ కూడా ఆమె శిష్యరికం చేసింది కాబట్టి శిష్యురాలిగా ఆమె ప్రవర్తనలో ఏదో అవాంఛనీయమైనటువంటి మార్పు వస్తుంది అని కుటుంబ సభ్యులు గమనించి దాని నుంచి ఆమెను సక్రమ మార్గంలో, వాళ్ళు అనుకుంటున్న మార్గంలో పెట్టడానికి చేసేటటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఆమెను మీ చెంతనే ఉంచుకోవటానికి, అటు ఆ వ్యక్తి కానీ ఇటు మీరు కానీ మీరు మీ చెంతనే ఉంచుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడే ఇద్దరు క్లాషెస్ వస్తూ ఉన్నాయి. అలా ఏం లేదు నాన్న, ఓకేనా? మా చింతనే ఉండాలంటే ఆమె నమ్మి వచ్చింది కాబట్టి కాపాడుకోవడం నా బాధ్యత. ఎవరైనా సరే, ఇప్పుడు ఎవరైనా ఒకరిని నమ్మి వస్తేనే కదా వాళ్ళకు బాగోగులు చూసుకొని వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి. నమ్మి రాకుండా మేము అందరి దగ్గరికి పోయి ప్రొటెక్షన్ చేయలేం కదా. నమ్మిన వాళ్ళకే మంచి చేస్తాం, నమ్మిన వాళ్ళనే మేము కాపాడుకుంటాం. అంటే ఏం చెప్తారు వీళ్ళకి, మీతో వచ్చే వాళ్ళకి? ఇక వద్దు, సమాజం వద్దు, కుటుంబాలు వద్దు, పిల్లలు ఇవేమీ వద్దు, కేవలం సాధనతోనే ఉందాం, వచ్చేసేయండి అని చెప్తారా? నానా నేను ఒకటే చెప్తాను, ఎప్పుడైనా సరే ఒక సాధన నేర్చుకోవడానికి సర్వసం కోల్పోవాల్సి వస్తుంది. కానీ మీరన్నట్టే కుటుంబముకు చెప్పి కూడా రావాలి. వాళ్ళ ఒపీనియన్స్ నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. మీరు ఒప్పించుకుంటారో ఒప్పించుకోరో మీ ఇష్టం అది. కానీ నా దగ్గరికి వస్తే నేను కంపల్సరీ నా వెంట తీసుకెళ్తాను, అది ఎవరైనా సరే. అదే వెంట తీసుకువెళ్ళి ఏం చెప్తారు, ఏం చేస్తారు? నాకు వచ్చిన సాధనని, నాకు వచ్చిన దాన్ని నేను నేర్పిస్తాను, అంతే. వాళ్ళ హ్యాపీగా ఉండాలి. జీవితం అనేది ఒకటేసారి వస్తుంది, ఒకటేసారి. నీవు ఆనందంగా బతుకు, ఆనందంగా బతుకుతూ 10 మందికి ఆనందాన్ని ఇవ్వు. నీ మీద ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంతో దాడైనా నువ్వు ఆనందంగా ఉండడం నేర్చుకుంటే చాలు. ఆనందం అంటే ఆనందం అంటే భగవంతుని భక్తిలో లీలమైపోయి ఆయనకు సేవ చేస్తూ, నీతో అయినంత వరకు నిన్ను నమ్మిన వాళ్ళకు సేవ చేస్తుంటే చాలు, వాళ్ళ కష్టాలు తీర్చుకుంటుంటే చాలు.
అంటే భగవంతు సొసైటీ మొత్తం దేశమంతా చేయాలనేది కూడా లేదు. ఓకే, అంటే భగవంతుని ప్రార్థిస్తూ ఆనందంగా ఉండటం అంటే కుటుంబాన్ని వదిలేసి వచ్చేయటంలోనే ఆనందం ఉంటుందా? లేదు ఇప్పుడు అందరూ ఎలాగైతే ఒక ధర్మాన్ని అనుసరిస్తూ కుటుంబ సభ్యులతో కూడా ఉంటూ దైనందిన ఇతర కార్యక్రమాలు చేసుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నారు కదా, అందులో ఆనందం లేదా? నానా అది ఒక కోణం. కుటుంబంతో ఉండి కూడా భక్తి చేసుకోవచ్చు, భగవంతునికి లీలం అయిపోవచ్చు. కన్నా నాది ఆ వే కాదా, నాది ఆ వే కాదు, నాది ఆ తత్వం కాదు. నాతో వచ్చే వాళ్ళు సర్వస్వం త్యాగం చేస్తేనే రావాలి, లేదంటే రావద్దు. ఓకే, ఇప్పుడు శ్రీవర్షిని మీతో వచ్చేయటానికి ముందు ఏం జరిగింది అసలు? ఆమెకు మీకు ఎక్కడ పరిచయం ఏర్పడింది? చెప్పాను కదా నాన్న, ఇది కార్ రిపేర్ అయితే అక్కడికి మంగళగిరిలో అక్కడ ఆమె ఫస్టే సాధకురాలు. నా దగ్గరనే కొత్త కాదు, ఫస్టే సాధకురాలు. వాళ్ళ ఇంటికి, అవును. అయితే ఫస్ట్ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. కారు కదా బాగాలేదు కదా, బ్యాటరీ డౌన్ అని, సెట్ డౌన్ అయితే అక్కడ తీసుకెళ్లారు. ఒక రోజు ఉంచారు. బాగా అయిన తర్వాత ఉండి నేను వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా రెడీ అయిపోతే వెళ్ళిపోయాను. మళ్ళీ వచ్చేటప్పుడు ఒక ఇష్యూ జరిగింది. కార్ గ్లాసులు బ్రోక్ అయిపోయినాయి. డోర్ కొద్దిగా అది చెన్నై నుండి రాగా, అక్కడ కూడా పోలీసులు ఉంటారు. అక్కడ డోర్లు డ్యామేజ్ అయితే అదే విజయవాడ నేను సెర్చ్ చేసుకొని హోండా షోరూమ్ లో ఇచ్చాను. అక్కడ కావాలంటే ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. అక్కడ 2 days 3 days బండి పెట్టుకున్నారు, మొత్తం బాగు చేశారు. స్టిక్కరింగ్ గురించి ఒక 2 days ఆగాను. అప్పుడు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అప్పుడే ఆ బిడ్డ చెప్పింది, నేను ఇలా అమ్మతో వెళ్తాను సాధన కంటే. ఒప్పుకున్నారు. వారానికి ఒక 10 రోజులు, నెలలో ఒక 10 రోజులు, వారం రోజులు వస్తాను, వచ్చి మీతో ఉంటాను, ఏదైనా ఫంక్షన్లు ఉన్నా వస్తాను అన్నారు. ఒప్పుకున్నారు. ఈమె మొత్తానికి ఇంట్లోకి వెళ్ళి నా దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో, పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ రాసి నా దగ్గరికి వచ్చిందో, అప్పటి నుండి వీళ్ళలో మాటల్లో తేడా వచ్చేసింది. లేనిపోని అబండాలు వేస్తూ, ఏది నిజమో ఏది అబద్ధమో భగవంతుని తెలుసు కదా. ఒకళ్ళు అంటారు నన్ను మొత్తం రక్కింది అంటాడు, ఒకళ్ళు అంటారు ముద్దులు పెట్టిందంట, ఒకళ్ళు అంటారు నిజంగా. అంటే మరి ఏంటి మీరు ఎవరు మీరు ఒకరి పైన పడుకొని ఏదో రక్కుతున్నట్టుగానే ఏదో వీడియో ఉంది, ఏంటి అసలు ఆ వీడియో ఎందుకు వచ్చింది? అది ఆమె ఈ బిడ్డనే అమ్మ, ఈమె ఒక దాంట్లో యాంకరింగ్ గా చేస్తుంది. చేసేటప్పుడు అమ్మ ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు కదా, ఒక వీడియో ఫన్నీగా చేద్దామమ్మా అంటే అక్కడ కూర్చొని అందరు, వాళ్ళ అమ్మ కూడా ఉంది వీడియోలో, వాళ్ళ ఫ్యామిలీ వీడియో తీసింది, ఈ తల్లే తీసింది వీడియో, ఈ బిడ్డనే వీడియో తీసింది, వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ ఫన్నీ జరిగిందని ఇప్పుడు ఇలా క్రియేట్ చేసుకున్నారు. అది భగవంతుడు చూస్తారు. ఈ ఫన్నీ అంతా ప్రాపంచికం కదా, ఈ ఫన్నీ అంతా వేరే కదా. మీకు శివ ధ్యానంలోనే మీ మనసు లగ్నమై ఉండాలి. మీరు కళ్ళు మూసిన, కళ్ళు తెరిచిన, శ్వాస తీసుకున్న, శ్వాస వదిలిన శివుడే కనపడాల్సిన మీకు ఆ ఫన్నీ ఎందుకు కనిపించింది? ఏ ఫన్నీ? ఇప్పుడు నేను చెప్పిందా నానా, మాకంటూ ఒక రెస్ట్ టైం అనేది ఉంటది, ఒక 3 hours 4 hours. మిగతా టైం అంటే మేము మా మంత్రము, మాకెప్పుడు మనసులో ఒక మంత్రం జపిస్తూనే ఉంటాం. మాది మేము ఉంటాం, ఓకేనా. 24 గంటలు ఏ గురువు ఎవరు ఉండరు. జస్ట్ ఒక 2-3 hours అన్న రెస్ట్ ఉంటది. అంటే ఆ రెస్ట్ దేనికో, అంటే ఆ రెస్ట్ లో శివ ధ్యానాన్ని వదిలి వేరొక ధ్యానంలోకి వెళ్తారా? శివధ్యానాన్ని వదిలి కాదు, శివధాన్యాన్ని వదిలి కాదు, భుజించడానికో లేకుంటే కాలకృత్యాలు తీర్చుకోవడానికో వీటికి ఉంటది కదా నాన్న ఆ టైం. అలాంటి టైము అన్నట్టు. అలాంటి టైంలో ప్రపంచంలోకి వచ్చినాం కాబట్టి, నేను మొత్తం దేశం అంతా తిరుగుతున్నా కాబట్టి, నాకు టైం దొరికినప్పుడల్లా సాధన చేస్తూ, శ్మశానాలకు వెళ్తూ, నేను చేసేటి కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నాను, అంతే. ఓకే.